ఈ జగత్తుకు సంబంధించిన పంచకృత్యములను నిర్వహించే ఏకైక మహాదైవం శివుడు. అందుకే శివుడిని పంచకృత్య కారకుడని అంటారు. బ్రహ్మ కేవలం సృష్టికారకుడు, విష్ణు కేవలం స్థితికారకుడు, రుద్రుడు కేవలము సంహారకారకుడు, మహేశ్వరుడు తిరోభావకారకుడు, సదాశివుడు అనుగ్రహకారకుడు. కానీ శివుడు సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహమనే పంచకృత్య కారకుడు. అందుకే శివుడు సదాశివుని రూపంలో ఈ విధంగా తెలిపాడు: పంచకృత్యమిదం వోడుం మమాస్తి ముఖపంచకం. ఈ పంచకృత్యముల భారమును వహించుటకై నాకు 5 ముఖములు కలవని శివుడు నిగూఢ రహస్య జ్ఞానాన్ని బహిర్గతం చేసెను. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివులలో పృథివీ భూతాధిపతి బ్రహ్మ, జల భూతాధిపతి విష్ణువు, అగ్ని భూతాధిపతి రుద్రుడు, వాయు భూతాధిపతి మహేశ్వరుడు, ఆకాశ భూతాధిపతి సదాశివుడు. కానీ పంచభూతాధిపతి, సర్వభూతాధిపతి శివుడు. ఈ కారణం వల్లనే శివుడు పశుపతి అని కీర్తించబడ్డాడు. సర్వజ్ఞుడు, పంచకృత్యకారకుడు, సర్వశక్తిమంతుడు శివుడు. అందుకే శ్వేతాశ్వతరోపనిషత్ తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానం పరమంచ దైవతం అని తెలిపింది. అంటే ప్రభువులకు మహాప్రభువు, దేవతలకు దేవాది దేవుడు, పాలకులకు పాలకుడు, సర్వశ్రేష్ఠ దైవం శివుడు అని అర్థం. అందుకే శివుడిని పంచముఖ స్వరూపంగా ఆరాధిస్తారు. శివుడు ఒక్కొక్క ముఖముతో ఒక కృత్యమును నిర్వహించును. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన ఇవి శివుని యొక్క పంచముఖాలు. పంచకృత్య కారకుడైన శివుడు బ్రహ్మ విష్ణువుల తపస్సులను మెచ్చి పంచకృత్యములలో ఒక్కో కృత్యమును నిర్వహించే భాగ్యాన్ని వారికి ప్రసాదించడం జరిగింది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.